గంగ ఏడుస్తుందేంటి? వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం మళ్ళీ దెబ్బతినిందా? ఏమై ఉంటుంది? ఇక ఈ జన్మలో నిన్ను నమ్మడం అనేది జరగదు. ఇంకెప్పుడు నన్ను మోసం చేసిన వాళ్ళని నా దగ్గరికి రానివ్వను. సార్ మీరేంటి సార్ ఇక్కడ? ఏం లేదు, చిన్న పనుండిగా వచ్చాను. గంగా వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది సార్. మరి గంగ ఎందుకు ఏడుస్తుంది? అది మరి పర్లేదు చెప్పు. పిన్నికి మందులు కొనటానికి గంగ దగ్గర డబ్బులు లేవు సార్. పని కోసం 2-3 చోట్ల అడిగింది, ఎవరు పని ఇవ్వట్లేదు. పెద్దింటి కోడలు కదా, నీకేం అవసరమో అంటున్నారు. అందుకే బాధపడుతుంది సార్. ఇదిగో సీను, అవసరానికి డబ్బులు వాడుకోమను. సార్ గంగ గురించి మీకు తెలిసిందే కదా సార్, తను ఏ పని చేయకుండా ఊరికనే డబ్బులు తీసుకోదు. ఆ విషయం నాకు తెలుసు, కానీ వాళ్ళ అమ్మ ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు కదా. తీసుకెళ్ళిపో. అలాగే సార్. సీను, సార్ నేనిచ్చానంటే తను ఖచ్చితంగా తీసుకోదు. నువ్వే ఎక్కడైనా అప్పు తీసుకొచ్చానని చెప్పు. వెళ్ళు. అలాగే సార్. ఒక నిమిషం సార్. తను ఒక బాక్సింగ్ ఛాంపియన్ అయి ఉండి ఇలా పని కోసం వాళ్ళని వీళ్ళని అడగడం బాగుండదని చెప్పు. సరే సార్. ఇంకో విషయం సార్. అది తన కోసమేనా? అవును సార్. ఇలాంటివన్నీ తింటే హెల్త్ పాడై బాక్సింగ్ కి ఫిట్ గా ఉండదని చెప్పు. అలాగే సార్. వెళ్ళు. సరే సార్. గంగా అన్నా, ఎక్కడన్నా పని అడిగావా? ఎవరైనా పనిస్తానన్నారా? నిదానంగా ఏదో ఒక పని నేను చూస్తాలే గంగా. ఇందా ప్రస్తుతానికి పిన్ని మందుల కోసం ఈ డబ్బులుంచు. ఇంత డబ్బు నీకెక్కడదన్నా? తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చాను గంగా. ఇంత డబ్బు అప్పిచ్చారా? ఎవరన్నా?